నమస్తే సార్ రాహుల్ రెడ్డి గారు. నమస్కారం అండి. బాగున్నారా సోనియా గారు? బాగున్నాను సార్. ఎట్లా ఉన్నారు మీరు? అంతక్షణం. సార్ ప్రస్తుతానికి యుఎస్‌లో ఈ డిపోర్టేషన్ అనేది భయభ్రాంతులకు గురి చేస్తుందండి. అవునండి. ఏంటిది సడన్ స్పైక్స్ ఎట్లా చూడాలి మనం? యుఎస్‌లా ఇంతకుముందు రోజుకు 200, 300 డిపోర్టేషన్స్ అయితే సార్. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ 3000 నుంచి 4000 మంది టార్గెట్ పెట్టుకుంటారు ఎవ్రీ డే. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు కొత్త బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్ వచ్చిందండి. హ్మ్. దాని ద్వారా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే డిపోర్టేషన్ కు ఇన్ఛార్జ్ ఉన్నదో వాళ్ళ బడ్జెట్ 3 to 4 టైమ్స్ పెరిగింది. ట్రంప్ ఏమంటాడు, రోజుకు 10,000 మందిని డిపోర్ట్ చేద్దాం అంటాడు. ఆ లెవెల్ దాకా తీసుకుపోయే పాలసీ ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చింది. సరే, అవన్నీ ఎట్లా అయ్యిందనేది మనం ముందు విశ్లేషిద్దాం. ఓకే. అసలు ఎందుకు ట్రంప్‌కి అట్లా రోజుకు 10,000 మందిని డిపోర్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో అనికన్నా ముందు రీసెంట్‌గా ఒకటి ఎక్కువ వింటున్నాం సార్. మన తెలుగు వాళ్ళు చేసే క్రైమ్స్ కాస్త ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. అంటే చాలా ఇయర్స్ నుంచి మీరు అక్కడ ఉంటున్నారు. సో, ఇటువంటి మీ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా అబ్జర్వ్ చేసుంటారు, చూసున్నారు కాబట్టి, మన వాళ్ళు చేసే క్రైమ్స్‌ని ఎలాంటివి మీరు అబ్జర్వ్ చేశారు, చూసారు ఇన్ని ఇయర్స్‌గా? ఫస్ట్ ఏం చెప్పాలంటే అండి, యుఎస్ అన్నది రూల్ ఆఫ్ ద లా కంట్రీ. అక్కడ వయలేట్ చేస్తే టాలరేట్ చేయరు. హ్మ్. ఓకే. అయితే హిస్టారికల్ గా మేము కొన్ని క్రైమ్స్ చూసేది. ఏది షాప్ లిఫ్టింగ్ అన్నది కామన్ గా చూసేది. ఏది మన ఇండియన్స్ వచ్చి అక్కడ ఏం చేస్తారండి, వాల్మార్ట్ లో పోయి డబ్బులు ఇవ్వకుండా ఆ వస్తువుని పట్టుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. అయితే ఇండియాలో నార్మల్ గా అటువంటి ఏమన్నా అయితే ఏం చేస్తారంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయరు ఇక్కడ. వాళ్ళని ఏదో తిట్టో ఏదో చేసి పంపిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళని కంపల్సరీ ప్రాసిక్యూట్ చేస్తారు. హ్మ్. వాళ్ళు పోలీస్ కేసు పెట్టి కోర్టులో పోయి మొత్తం అయిన తర్వాతనే పంపిస్తారు. సో వాళ్ళకి అన్ని కూడా డిటెక్షన్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు కెమెరాస్ కానీ మిగతా అన్ని కానీ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమన్నా డబ్బులు ఏమైనా చెరిగినా కూడా వాడు షాప్ కీపర్ ఏం చేయలేడు. వాడు పోలీసులతో వాడేడు పెట్టుకుంటాడు షాప్ కీపర్. అక్కడ కంపల్సరీ అన్నట్టు వాళ్ళు వాల్మార్ట్ లో పోయినా ఎటువంటి స్టోర్ లో పోయినా స్టోర్లో అన్నది కంపల్సరీ వాళ్ళ పాలసీ. పోలీస్ కేసు పెట్టాలి, దీన్ని తీసుకుపోయి కోర్టుకి ఈడవాలి, దీన్ని తీసుకుపోయి ఆగం చేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. మంచి ఇంటెన్షన్. హ్మ్. సో మనలో తెలియక ఇటువంటి క్రైమ్స్ అని బాగానే చేసిండ్రు, పట్టుబట్టరు. ఇవన్నీ ఏంటంటే స్వర్ణ గారు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా పోయి ఓడో $10 million సంపాదించుకొని వచ్చిండు. ఏం చెప్తారు మీరు? అచ్చా మా కజిన్ ఉన్నాడు, మా వీడున్నాడు, వాడున్నాడు, ఆమె ఉన్నది, ఉన్నది, ఓ మస్తు పైసలు సంపాదించింది, మంచిగా వచ్చింది, ఆడ ఇల్లు పెద్ద $1 million ఇల్లు కొనుక్కున్నారు, వామ్మో ఆ ఇట్లా ఇట్లా ఎగిరే టెస్లా కొనుక్కున్నారు, అది ఇది అని నేను చెప్తా అంటారు. కానీ ఇటువంటి ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే ఏమైతే అంటే ఇవి పబ్లిసైజ్ కావన్నట్టు, ఈ ప్రైవేట్ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా అక్కడ ఇవన్నీ పబ్లిసైజ్ కాదు, ఇవన్నీ మాకు తెలుస్తాయి, మీకు చెప్పరు ఇవన్నీ. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ అయితే సీక్రెట్ ఉంటుంది కదా, అందరికి చెప్పరు కదా, ఎవరికి చెప్పరు కదా, ఇవి మాకు తెలుసు అంటే. సో మేము నార్మల్ గా చూసేది ఎక్కువ క్రైమ్స్ ఏంటంటే, ఒకటి షాప్ లిఫ్టింగ్ అండి, సెకండ్ డ్రంక్ వైల్ ఇంటాక్సికేషన్. సో అదొకటి. థర్డ్ క్రైమ్ ఏం చూస్తామంటే ఇదివరకు చూసేది ఎక్కువ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్. మన ఇండియాలో పెన్లా మొగుడిని కొట్టినా, మొగుడు పెన్లాంగ్ కొట్టినా సరే అది పెద్ద కేసు కాదు. అక్కడ అది మేజర్ కేసు. అది మేజర్ కేసు ఒకటే కాదు, అవి డిపోర్టబుల్ కేసెస్. ఓకే. ఇంతకుముందు షాప్ లిఫ్టింగ్ అన్నది, డియుఐ అన్నది వాళ్ళు డిపోర్ట్ చేయరు. కానీ డొమెస్టిక్ వైలెన్స్ అన్నది చాలా మేజర్ క్రైమ్. మీరు బార్ల పోయి కొట్లాడు పెట్టుకుంటే పెద్ద క్రైమ్ కాదు. ఇంట్లో ఉండి పెన్లాన్ని కొట్టినా, పెన్లా మొగని కొట్టినా కానీ అటువంటి ఏమైనా జరిగినా కూడా అవి డిపోర్టబుల్ అఫెన్సెస్. క్రైమ్ అగైన్స్ట్ మోరల్ ట్రబ్యూట్ అంటారు వాళ్ళు. సో పిల్లలు మన చిన్న పిల్లలను కొట్టినా కూడా అది కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. సో ఇవి కూడా మేము బాగా చూస్తామండి. అయితే ఈ మధ్యలో కొత్తగా మేము చూసేది ఏంటంటే ఇండీసెంట్ ఎక్స్పోజర్, స్టాకింగ్, ఇటువంటి ఎక్కువ చూస్తున్నాం. ఇండీసెంట్ ఎక్స్పోజర్ వీడు బర్వాతలో పోతాడు విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్ యాక్టివిటీ. ఓకే. అవి చూస్తున్నాం. అది మేబీ ఇట్స్ ఏ కల్చరల్ షాక్ ఫర్ మీ. బట్ ఈ మధ్యలో స్టాకింగ్ అంటే ఏ అమ్మాయినో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆమె వెనకబడి పోయి ఆమె ఎక్కడ పోతాను కొన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ట్రాకింగ్ సిస్టమ్ పెడతాను ఆమె అమ్మాయి వెనకబడి. అంటే ఇప్పుడు మేము బ్యాగ్ ఉందనుకోండి, అందులో చిన్న ఎయిర్ ట్యాగ్ నేను పెట్టిన అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు, మీరు ఎక్కడ పోయినారో నాకు మొత్తం తెలుస్తుంది అన్నట్టు. అది కంప్లీట్లీ క్రైమ్ అది. అఫ్ కోర్స్ నేను నా కార్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే నా కార్లో ఎందుకు పెట్టుకుంటే ఎవడన్నా దొంగతనం చేసిండు అనుకోండి, నాకు తెలవాలి ఎక్కడ ఉందని, అట్లా పెట్టుకోవచ్చు. నా కుక్క మీద కూడా పెడతాను నేను.
ఎందుకు పెడతా కుక్క? నా కుక్క ఎక్కడ తప్పైంది అనుకోండి, నేను తీసుకొచ్చడానికి పెట్టుకుంటా. అట్లా కొన్ని ఎయిర్ ట్యాగ్ లాంటి కొన్ని ఉంటాయి అన్నట్టు ట్రాకింగ్ డివైసెస్. మేము మా కుక్కకు పెడతాం, ఎందుకంటే అది దప్పని ఎక్కడ పోయిందంటే మాకు పరేషాన్ కదా, మళ్ళీ అది వెనకకు రాదు కదా. అటువంటివి అవన్నీ ఏం చేస్తానంటే వీళ్ళు స్టాకింగ్ పెట్టి అమ్మాయిల మీద పెడుతుండ్రంటే. ఇవన్నీ మేము ఇంతకుముందు క్రైమ్స్ చూడకపోయేది, మాకు అర్థం కాకపోయేది ఇవన్నీ. ఈ మధ్యలో మన తెలుగు వాళ్ళు ఇటువంటి క్రైమ్స్ బాగా చూస్తున్నామండి. ఇంకోటి కొన్ని కేసులు ఎట్లుంటాయంటే, మనకి వాడు వాడు యాక్సిడెంట్ అయిపోయి వాని కార్ ఇన్సూరెన్స్ ఉండదు, వాడు అప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కొనేసి ఆ ఇన్సూరెన్స్ వాడు ఏమంటాడు, ఆ యాక్సిడెంట్ కార్ ఇన్సూరెన్స్ కొన్న తర్వాత అది అయిందంటాడు. దాన్ని ఇన్సూరెన్స్ ఫ్రాడ్ అంటున్నట్టు. అవి కూడా డిపోర్టబుల్ అఫెన్సెస్. అంటే చాలా మంది ఇవి చాలా చిన్న చిన్నవి అనుకుంటారు, స్మాల్ వైలేషన్స్ ఇవన్నీను అని అనుకుంటారు. బట్ మైనస్ చేస్తున్నట్లయితే అక్కడ ఏజ్ కన్సిడరేషన్ ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుందండి? ఏంటంటే ఏజ్ కన్సిడరేషన్ ఏమన్నారు మీరు? అంటే ఇప్పుడు మన దగ్గర మైనర్స్ చేసే మిస్టేక్స్ ఒకలా చూస్తూ ఉంటారు, మేజర్స్ చేసే మిస్టేక్స్ ఒకలా చూస్తూ ఉంటారు. అక్కడ ఎట్లా ఉంటుందంటారు? ఉంటది, అక్కడ కూడా ఉంటది. కాకపోతే మన వాళ్ళందరూ F1 మీద పోయిన వాళ్ళందరూ కూడా మైనర్స్ కాదు కదా. వీళ్ళందరూ 18 years దాటిన తర్వాత పోయిన కదా. H1 మీద పోయిన వాళ్ళందరూ మైనర్స్ కాదు కాబట్టి నాకు అంత ఎక్స్పోజర్ లేదు మైనర్స్. సో మన వాళ్ళు పోయేది, ఎందుకంటే నేను ఇమిగ్రేషన్ లాయర్ కదా, క్రిమినల్ లాయర్ కాదు కాబట్టి మన వాళ్ళు చేసేది మాత్రం చూస్తాం అన్నట్టు. ఇంకోటి షామ్ మ్యారేజెస్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పోయి ఆడపోయి పైసలు ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పి పైసలు ఇచ్చి వీళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తయారు చేపిస్తారు, లీజ్ అగ్రిమెంట్ చూపిస్తారు, సెల్ ఫోన్ ఆయన చేస్తారు, ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతారు. కాకపోతే వీళ్ళు ఇద్దరు అక్కడ ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే అడ్రస్ ఇచ్చిండ్రో ఆ అడ్రస్ 3 గంటల రాత్రి పొద్దుగాలు వస్తారు అన్నట్టు. వచ్చి చెక్ చేస్తారు, మరి అమ్మాయి అబ్బాయి ఉన్నారా లేరు అనుకో, ఎందుకు లేరు అయితే ఇటువంటి అన్నీ. ఇంకోటి పొలిటికల్ అసైలం అన్నది పెద్ద ఫ్రాడ్ అండి. అసలు అది మాస్టర్ ఫ్రాడ్. అది ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత బాధపోయింది. వాడు ఏం చేస్తాడు, అడపోయి నరేంద్ర మోదో నేను గుజరాత్ నుంచి వచ్చినా కాంగ్రెస్ నరేంద్ర మోదీ అని పేరు పెట్టుకుంటాడు. లేదంటే ఆ పంజాబ్ నుంచి వచ్చి ఖాళిస్తాన్, వాడు ఖాళిస్తాన్లో ఎప్పుడు చేసింది లేదేం లేదు, పోయి అక్కడ పోయి ఖాళిస్తాన్ అని చెప్పి వాడు పొలిటికల్ అసైలం అప్లై చేస్తాడు. అది హియరింగ్కి వచ్చేవాడికి 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల వానికి ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ ఇస్తారు, వాడు వర్క్ చేసుకుంటా కూర్చుంటాడు. ఆ 5 ఏళ్ల తర్వాత హియరింగ్ వచ్చిన తర్వాత వాడు బోయబోడు అక్కడికి. 90% ఆఫ్ ద పొలిటికల్ అసైలం పీపుల్ హియరింగ్కే పోరు, వెళ్ళిపోతారు. సో ఇటువంటి అన్ని ఫ్రాడ్లు మన వాళ్ళు చాలా చేస్తాను. ఇంకా కొన్ని చెప్పాలంటే, లీగల్ గా మన వాళ్ళు H1 మీద ఉన్నా కూడా F1 OPT స్టెమ్ వీసా ఉన్నప్పుడు కూడా వాళ్ళు 2 కంపెనీస్ పని చేసుకోవచ్చు. మరి వీళ్ళకి ఏం తీయటమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు H1 మీద వానికి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, ఇంకో ప్రాజెక్ట్ కూడా వాడు చెయ్యొచ్చు, తప్పేమీ లేదు. లేదా ఒక కంపెనీకి 2 ప్రాజెక్టులు కాకుండా ఒక కంపెనీకి పని చేసుకొని సైడ్గా ఇంకో కంపెనీ కూడా పని చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, సైడ్గా ఇంకో కంపెనీ పని చేసేటప్పుడు ఒక H1B ఫైల్ తీసుకుంటే సరిపోద్ది. అలా చేయరు. ఏం చేస్తారు వాళ్ళు, ఆడ H1B ఫైల్ చేయకుండా దాన్ని మొత్తం H1B ఫైల్ చేసినట్టు ఫేక్ చేసుకొని ఆ తర్వాత వాడు కంపెనీకి వేరే ఎండ్ క్లయింట్ పని చేసుకుంటా ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ తీసుకుంటాడు, వాడు ఇండియాలో తీసుకుంటాడు క్యాష్ లా. అంటే ఎన్ని క్రైమ్స్ కమిట్ చేస్తాడంటే, ఫస్ట్ డాక్యుమెంట్ ఫోర్జరీ, సెకండ్ మనీ లాండరింగ్, ఓకే, తర్వాత హీస్ వర్కింగ్ ఇల్లీగల్లీ, వాడు యూఎస్ లో పనిచేస్తుంది. ఇన్ని క్రైమ్స్ కమిట్ చేస్తుంటారు. ఇవన్నీ వీళ్ళకి అవసరం, కొన్ని అయితే అసలు అనవసరంగా చేస్తారు. వాడు అదే ఇల్లీగల్ చేసుకోవచ్చు, వాళ్ళు అన్ని కూడా దాన్ని లీగల్ చేసుకోవచ్చు ఇటువంటివన్నీ. సో అట్లా చేయకుండా ఇల్లీగల్ గా మన తెలుగు వాళ్ళు చేస్తారండి. సో ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా జాబ్ పోతే వీళ్ళు B2 వీసా చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, జాబ్ పోతే ఏ కంపెనీనో పట్టుకుంటారు. వాడు ఏమంటాడు, ఇన్ హౌస్ ప్రాజెక్టు, ఈ కన్సల్టింగ్ కంపెనీకి ఇన్ హౌస్, వానికి ప్రాజెక్ట్ ఉండదు, భోషానం ఉండదు, ఏముండదు. ఆ ఇన్ హౌస్ ప్రాజెక్ట్ వీడు వానికి పైసలు కడతాడు, ఏంది H1 ఫైల్ చేయడానికి. మళ్ళీ తర్వాత సాలరీ ఇవ్వాలి కదా, సాలరీ ఇవ్వకపోతే కూడా ఇబ్బంది కదా. ఆ సాలరీ కూడా వీడు ఏం చేస్తాడు, ఆ ట్యాక్స్ మందం పైసలు ఇస్తాడు, వాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తంతంగా చేస్తాడు. వీటికన్నా వాళ్ళకి లీగల్ మెథడ్స్ B2 వీసా ఉన్నది, అవి చేసుకోరు. ఇదైతే ఈజీ కదా అని చెప్పి ఇది చేస్తానంటారు. పైసలు ఎక్కువ ఖర్చు అవుతుంది, రిస్క్ ఎక్కువైతాయి. ఇటువంటి అన్ని మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు డిపోర్టేషన్ అనేది ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో డిపోర్ట్ కానివ్వండి, అక్కడ పోయిన వాళ్ళని కానీ డిపోర్ట్, ఇవన్నీ మేము చూస్తాం, ఎవ్రీడే చూస్తామండి. సార్ మీరు అన్నట్టు త్రూ గవర్నమెంట్ అంటే వాళ్ళే చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు 2 కంపెనీలలో 2 వ్యవస్థల్లో ఎందుకు మెయిన్ డోర్ నుంచి వెళ్లకుండా వీళ్ళు బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నారు? అంటే తెలిసా తెలియక? అది తెలిసి అర్థం కాదు, తెలియక తిక్క అర్థం కాదు, అదేటన్నది అర్థం కాదు. అది ఎందుకు చేస్తానో లీగల్ చేసుకోవచ్చు. వానికి ఏంటంటే మన వాళ్ళకి ఒకటి
అచ్చా ట్యాక్స్ ఎగ్గొడితే బాగుంటది, ట్యాక్స్ కట్టనక్కర్లేదు. ఆడు ఇక్కడైతే ట్యాక్స్ కడతాను 35%, 30 పైసలు ట్యాక్స్ పడతాను, అక్కడైతే మనకు ట్యాక్స్ కట్టకుండా డైరెక్ట్ ఇస్తాడు. మధ్యలో వాడు కంపెనీ వాడు 20 పైసలు తింటాడు, దీనికి ఇచ్చే అవన్నీ ఉంటాయి. అవన్నీ బోన్ అయినా కానీ 10-15 పైసలు మనం మిగులుతాయని వీడు కకృతి పడి వీడు అటువంటి పని చేస్తాడు. సో ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేస్తా అంటాడు. ఓకే సార్, ఈ మధ్య కాలంలో అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా రోజుకొక 10,000 మందిని డిపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ట్రంప్ గవర్నమెంట్ ఎందుకు అంత కఠినంగా ఉంది అని అనుకోవాలి? ఇప్పుడు మొత్తం మా పాపులేషన్ అక్కడ దాదాపుగా 30 మిలియన్ అండి. 30 మిలియన్ గా వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం 300 మిలియన్. 300 మిలియన్ అంటే 30 crores. 30 crores లా వాళ్ళ లెక్క ప్రకారం 2 crores నుంచి 3 crores అంటే దాదాపుగా 10%, అంటే 7% to 10% ఆఫ్ ద పీపుల్ అక్కడ ఇల్లీగల్ ఉన్నారని గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ బిలీవ్ చేస్తుంది. సో వీళ్ళందరినీ తీసేద్దామని వాళ్ళు ఈ టర్మ్ లో, అంటే 4 years టర్మ్ లో వీళ్ళందరినీ తీసేద్దామని ప్లాన్ ఈ గవర్నమెంట్. సో దాని మీద డిపోర్టేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అందులో మన ఇండియన్స్ తక్కువ మంది ఇల్లీగల్ గా ఉన్నా కూడా ఇవన్నీ ఏమైతే అంటే కొన్ని వయలేషన్ చేసిన వాళ్ళను కూడా త్వరగా డిపోర్టేషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి ఇప్పుడు. సో ఇదివరకు జీరో టాలరెన్స్ అన్నది ఇదివరకు లేదు, కొత్తగా మొదలుపెట్టారు అన్నట్టు. ఇంతకుముందు ఏంటంటే సరేలే కొద్దిగా బార్డర్ లైన్ ఉంటే వీళ్ళని వదిలేద్దాంలే అన్న పాలసీ ఉండే. ఇప్పుడు కొత్త పాలసీ ఏంటంటే జీరో టాలరెన్స్. ఒకవేళ కనుక వానికి ఏమన్నా ఛాన్స్ ఉండి వాడిని డిపోర్ట్ చేయగలిగితే లీగల్ గా వాడిని డిపోర్ట్ చేసేయాల్సింది. ఒకవేళ ఏ ఆఫీసర్ కానీ ఆ డాక్యుమెంట్ మీద ఏం సైన్ చేస్తాడే, వద్దులే వీళ్ళు అనవసరంగా డిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాడు సైన్ పెట్టినంటే వాడు జాబ్ పోతాను. అట్టుంది పరిస్థితి ఇప్పుడు. ఇంకోటి, ఒకవేళ జడ్జిలు కూడా అటువంటి ఏమైనా చేసినా కూడా, ఇమిగ్రేషన్ జడ్జెస్ కూడా అటువంటి ఏం చేసినా కూడా ఆ జడ్జెస్ జాబ్ కూడా పోతాను. మీరు అడగవచ్చు, అయ్యో అయితే ఇందులో ఏంటంటే ఫెడరల్ కోర్ట్ జడ్జిలు వేరే, ఇమిగ్రేషన్ జడ్జెస్ వేరే. ఇమిగ్రేషన్ జడ్జెస్ అంటే ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ అన్నట్టు. వీటిలల్లా ఈ జడ్జెస్ ప్రాక్టికల్ గా ఏంటంటే మేము జడ్జి యువర్ ఆనర్ అంటాం కానీ ఆ జడ్జి అనే అతను యాక్చువల్ గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అతనికి స్టాట్స్ ఇంత పెర్ఫార్మెన్స్ ఇట్లా ఉండాలి, లేకపోతే అతని ఫైర్ చేసే అథారిటీ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ కింద పనిచేస్తున్న గవర్నమెంట్ సర్వెంట్ కింద లెక్క అట్లా అన్నట్టు. సో ఈ డిపోర్టేషన్ జడ్జెస్ అనే వాళ్ళు యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, జడ్జెస్ కారు వాళ్ళు. సో అందుకోసం అని కూడా వాళ్ళకు కూడా టార్గెట్ ఉందన్నట్టు. ఈ 10,000 లో వాళ్ళకు టార్గెట్ ఉందన్నట్టు. అంటే వాడు కూడా ఎక్కువ మటుకు స్టే తీసుకొచ్చిన అనుకున్నాను తీసి పడేస్తారు, సాలరీ ఉద్యోగం ఎక్కేస్తారు. అటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్, ఈ కొత్త ప్రభుత్వం తీసుకుందండి. ఇప్పుడు వెళ్ళి వచ్చి చాలా తక్కువ టైం అయింది అనుకోండి, వాళ్ళని డిపోర్ట్ చేశారంటే అనుకోవచ్చు. ఏళ్ల తరబడి యుఎస్లోనే ఉంటున్న వాళ్ళంటే వాళ్ళ మీద ఒక స్టాంప్ ఉంటుంది, వాళ్ళు మంచి పౌరులుగానే అక్కడ ఉన్నట్టు. లేదనంటే పాటికి ఎప్పుడు దాన్ని వెనక్కి తిరిగి రావడమో లేకపోతే ఇంకోటి ఏదో జరుగుండేది. బట్ అన్ని ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళను కూడా డిపోర్ట్ చేయడానికే ట్రంప్ గవర్నమెంట్ ఇష్టపడుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా అక్కడ గ్రీన్ కార్డు ఉండి అన్ని మంచిగా ఉంటే ఏం కాదండి. ఇప్పుడు జనరల్ గా మీకు ట్రాఫిక్ వయలేషన్స్ ఉంటే, ఇప్పుడు గ్రీన్ కార్డు ఉందనుకోండి, ట్రాఫిక్ వయలేషన్స్ ఉంటే డిపోర్టేషన్స్ ఏం చేయరు. డ్రైవింగ్ వాల్ ఇంటాక్సికేషన్ అయినా కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, కానీ వాళ్ళని కూడా డిపోర్ట్ ఇంత మటుకు ఎవరు చేయలే. కాకపోతే డ్రైవింగ్ అంటే ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేసుకొని యాక్సిడెంట్ చేసిన అనుకోండి, ఇదివరకు అది బార్డర్ లైన్ కేసు ఉండే, ఇప్పుడు వాళ్ళని డిపోర్ట్ చేస్తుండ్రు. డొమెస్టిక్ వైలెన్స్ లా ఒకవేళ క్లియర్ గా కనుక, అంటే ఇతను నేను కొట్టినా అని క్లియర్ గా కనుక చెప్పకపోతే అతన్ని అంత ముందు డిపోర్ట్ చేయకపోయేది. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇతను మార్జినల్ గా కొట్టినట్టు ఎట్లుంటదంటే, మా ఆవిడ లైట్ పెట్టేస్తా అంటే నేను ఆపటానికి ఇట్లా చేయబెట్టి ఆపి కొద్ది ఒత్తినా చెయ్యని అన్నా కూడా డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చింది. దీన్ని గ్రీన్ కార్డు గురించి మాట్లాడుతున్నాం రైట్ నా. సో అట్లా కొన్ని బార్డర్ లైన్ ఉన్న కేసులన్నీ వాళ్ళు టర్మినేట్ చేస్తున్నారండి. ఇంకోటి, ఎవరైనా గ్రీన్ కార్డు, ఫేక్ గ్రీన్ కార్డ్స్ అంటే ఈ షామ్ మ్యారేజెస్ ఉంటాయి కదండి, ఫేక్ చేసి ఇంతకుముందు పెళ్లి చేసి షామ్ మ్యారేజెస్ చేసుకుని పెళ్లి వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నట్టు. సో అట్లా ఆ డిపోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందండి ఈ టైంకు. ఇంకోటి స్క్రూటినీ, నేనేం చెప్పిన ఇంతకుముందు,
మన బిగ్ బడ్జెట్ బిల్లులో ఈ బడ్జెట్ అన్నది బాగా పెరిగిపోయింది. ఏది ఈ డిపోర్ట్ చేసే వాళ్ళ బడ్జెట్ బాగా పెరిగిపోయింది. దాంతో ఏమైందంటే స్క్రూటినీ అన్నది బాగా పెరిగిపోయింది. మనం ఈ మొత్తం ప్రపంచంలో మొత్తం డిజిటల్ మీడియా వచ్చేసింది. మొత్తం ఫోన్లు ట్రాక్ అవుతున్నాయి. మనం చేసేది అప్పుడప్పుడు అసలు ఇప్పుడు ఎట్లున్నదంటే ఒకవేళ అమెజాన్ గురించి చెప్తారు ఏంటంటే తల్లిదండ్రికి కూతురు ప్రెగ్నెంట్ అని తెలియదు కానీ అమెజాన్ తెలుసు. ఆ పరిస్థితి, ఇది జోక్ కాదండి, ఇది చెప్తున్నా. అట్లా మనం అమెజాన్ అవే పిల్ల ఏదో ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ ఎత్తుకున్నది కాబట్టి మొత్తం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. వాళ్ళ తల్లిదండ్రికి అరే ఏంద్ర నాయన మా అమెజాన్ నోటిఫికేషన్ ఎందుకంటే అటువంటిది ఉంటే అమెజాన్ ఒకటే మాట్లాడుతున్నట్టు గవర్నమెంట్ దగ్గర ఎన్ని ఉన్నాయి అటువంటి ఆ అన్ని టూల్స్ వాటికి ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడైంది. ఇదివరకు కొద్దిగా ఏవైతే ఎఫర్ట్ చేయాలనో వాటికన్నా 1/10 ఎఫర్ట్ లా వాళ్ళు మనల్ని మానిటర్ చేసే ఛాన్స్ ఉన్నది, చేస్తున్నారు కూడా నేను భావిస్తున్నాను. అంటే ఈ సోషల్ మీడియా యాక్టివిటీ కూడా బాగానే ప్రభావితం చేస్తుంది అంటున్నారు. సోషల్ మీడియా ఒకటి కాదండి. ఇప్పుడు సోషల్ మీడియా అన్నది మీరు ఏంది యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సరే మనం 60 ఏళ్ళ వాళ్ళు చాలా తక్కువ మంది వాడతారు కదా, 70 ఏళ్ళ వాళ్ళు చాలా తక్కువ మంది వాడతారు కదా. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎంతమంది వాడతారండి? కొందరు ఇన్స్టాగ్రామ్ వాడరు, కొందరు ఫేస్బుక్ వాడరు, కొందరు ఇది వాడరు, అది వాడరు, కొందరు యూట్యూబ్ చూడరు, కొందరు ఏమైనా చూద్దాం అనుకుంటారు. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది? ఆ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది యుఎస్ పోతున్నారు మీరు అర్థం చేసుకోండి. సరే ఇండియాలో కొందరు ఉండరు అనుకుందాం. స్మార్ట్ ఫోన్ లేనోడు ఎవడు యుఎస్ కన్నా పోతున్నాడండి? సో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు అది ఎన్ని మిమ్మల్ని ట్రాక్ చేస్తుందో మీకు తెలియదు. అవన్నీ ట్రాక్ చేస్తాను. మీరు ఒక సోషల్ మీడియా ఒకటే కదండి, మీ ఫోన్ అన్నది మీరు ఒక షాప్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆ షాప్ లో మీరు ఎంటర్ అయినరు, ఓకే, ఆ షాప్ లో మీరు ఎంతసేపు ఉన్నారు దాన్ని మొత్తం ట్రాకింగ్ చేసి అప్పుడప్పుడు ఆ షాప్ ఓన్ కమ్ముతుంది, ఆ ఆపోజిట్ షాప్ ఓన్ కమ్ముతుంది మన డేటా. ఆ తర్వాత వేరే ఎట్లున్నదంటే కొన్ని ట్రాకింగ్స్ ఉండేయండి. మీరు స్టేడియం పోయిందనుకోండి, ఆ స్టేడియంలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఆ స్టేడియం తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారు, 24 గంటల తర్వాత ఎక్కడున్నారు, 48 గంటల తర్వాత ఎక్కువ నాకు ఒకసారి చూపించండి ఒకడు. వామ్మా ఎన్ని ట్రాకింగ్ ఉందా వీళ్ళ దగ్గర. ఇలా మరి ఏం చేస్తారంటే ఎన్ని డేటా అమ్ముతారట వాళ్ళు, ఆ కంపెనీ అవన్నీ డేటా అమ్ముతారు. మీరు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ పోయిన తర్వాత అహ్మదాబాద్ పోయిన తర్వాత ఆ తర్వాత గంట సేపు తర్వాత ఎక్కడ ఉన్నారు, 2 గంటల తర్వాత ఎయిర్పోర్ట్ ఉంటారు చాలా మంది, 3 గంటల తర్వాత ఎయిర్పోర్ట్ ఉంటారు, ఆ తర్వాత ఎక్కడ ఉన్నారు అవన్నీ మొత్తం ట్రాకింగ్ చేసి వాళ్ళ మార్కెట్ అమ్ముతారు. వాళ్ళు ఎవరికి అమ్ముతారో ఎందుకు అమ్ముతారో తెలియదు మరి. సో వాళ్ళు ఇవన్నీ డేటా కలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డిపోర్టేషన్ లో కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇవన్నీ డేటా కలెక్ట్ చేసి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పు ఉంటే వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు 2 తీర్లు ఉన్నాయండి. యుఎస్ లో వచ్చిన తర్వాత డిపోర్ట్ చేయాలంటే వాళ్ళకు మేజర్ రీజన్ ఉండాలి. కానీ మీరు ఇండియా నుంచి ప్రస్థానం అయ్యి యుఎస్ పోయేటప్పుడు మాత్రం ఏ మైనర్ రీజన్ ఉన్నా కూడా వాళ్ళు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు మీరు ఏదో మేజర్ క్రైమ్ కమిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఉట్టిగా F1 మీద స్టూడెంట్ వీసా మీద పోయకుండా మీరు ఏదైనా డిస్కషన్ పెట్టిందనుకోండి, అరే నాయన మరి నీకు గ్యాస్ స్టేషన్ లో పనిచేసి ఎంత వస్తుందిరా, మరి నేను పనిచేస్తే ఎంత వస్తుందని మీరు అడిగినరు అనుకోండి, వీడు గ్యాస్ స్టేషన్ లో పనిచేయడానికి పోతుందని తెలుస్తుంది. మనకు ఒకవేళ ఇంటెన్షన్ లేకపోయినా మనం ఉట్టి ఎందుకు కనుక్కుందా ఏమన్నదిరా వీడు ఎంత వస్తుందా నీకు అని కనుక్కుంటాం కదా, అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. H1B వీసా మీద కూడా ఒకవేళ కనుక డబ్బులు ఇచ్చి గనక ఒకవేళ H1Bకి ఎప్పుడు డబ్బులు ఇచ్చి H1B చేస్తే ఫ్రాడ్లెంట్ H1B అవుతుంది. అందులో ఒక ప్రీమియం ప్రాసెసింగ్ అని ఒక ఫీజు ఉంటుంది, అది ఫాస్ట్ ప్రాసెసింగ్ మాత్రం డబ్బులు ఇవ్వచ్చు. లీగల్ ఫీజు, లాయర్ ఫీజు కానీ తర్వాత ఫైలింగ్ ఫీజు కానీ ఒకవేళ ఎంప్లాయీ పే చేస్తే ఫ్రాడ్ అయింది. ఇటువంటి ఇవన్నీ అరే నాయన నువ్వు నాకు పైసలు లేకు, నువ్వు పని చెయ్యి, మా కజిన్ ఉన్నాడు వానికి పైసలు అని చెప్పి అవన్నీ వాళ్ళు వాట్సాప్ చేసినప్పుడు అవన్నీ కూడా రికార్డ్ అవుతా అంటున్నట్టు. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ అనేది బాగా అయిందండి. ఇంకోటి ఒక ప్రొపెన్సిటీ ఆఫ్ ద పర్సన్ అంటారంటండి. ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ ప్రొపెన్సిటీ ఎంత ఉంది
ఆ ట్రాకింగ్ ఎంత ఉన్నది, ఆ కంపెనీ ద్వారా వస్తే ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళీ వీని మీద కూడా వాళ్ళు ట్రాకింగ్ పెట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగి డిపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకోసం మేము ఏం చూస్తున్నామంటే ఈ మధ్యలో స్టూడెంట్ గా వీసా పోయిన వాళ్ళు ఇదివరకు ఎంతమంది డిపోర్ట్ అవుతున్నారో అంతకన్నా 4-5 టైమ్స్ ఎక్కువ మందిని మేము ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత పర్టికులర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే నుంచి ఇప్పటిదాకా జూలై దాకా మేము చూసిన జూలై 2025 దాకా మేము ఇప్పుడు డిపోర్టేషన్స్ అనేది 5-6 టైమ్స్ ఎక్కువ స్టూడెంట్స్ చూస్తున్నాం. తర్వాత అదే H1B వచ్చే మటుకు మాత్రం ఇదివరకున్న నెంబర్ కన్నా ఒక 7 to 10 టైమ్స్ ఎక్కువ మందిని డిపోర్ట్ చేస్తుండే వచ్చేవాళ్ళం. H1 మీద వచ్చేవాళ్ళం, H1 మీద H4 మీద వచ్చేవాళ్ళం 7 to 10 టైమ్స్ ఎక్కువ చూస్తున్నాం. మరి ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ లో ఈ డిపోర్ట్ కాకుండా మనం ఎలా బయటపడాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదండి, కాంట్రవర్షియల్ ఇప్పుడు చెప్పిన కదా, మనం ఒకవేళ కనుక స్టూడెంట్ వీసా మీద నేను పోయి లిక్కర్ స్టోర్ లో పనిచేయడానికి పోయేటోడు మాత్రం మొదలే డిపోర్ట్ చేసేస్తారు. అది మాత్రం క్లియర్ గా. ఒకవేళ మీకు అటువంటి ఏమైనా ఇంటెన్షన్ ఉంటుంటే రాకండి. ఓకే, ఒకవేళ మీకు ఆ ఇంటెన్షన్స్ లేనప్పుడు మీకు ఏదైనా డౌట్ఫుల్ అన్నది ఆ కమ్యూనికేషన్ అన్నది చేయకండి అనవసరంగా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎవడో కజిన్ వాడు అక్కడ గ్యాస్ స్టేషన్ లో లిక్కర్ స్టోర్ లో పనిచేస్తాడు. వాడిని మీరు అడిగినారు ఎంత ఇస్తాను నాయన నీకు, వాడు $10 గంటకు 10 ఇస్తాడు. మరి నేను వస్తే నాకు కూడా గంటకు $10 ఇస్తారా అని మీరు ఉట్టిన టెస్టింగ్ అడిగిండు, ఇంటెన్షనల్ అడగలేదు. ఓకే, కానీ అది వాళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది, కానీ అది కంప్లీట్ గా మన మైండ్ రీడ్ చేసే ఇంటెలిజెన్స్ ఇంతవరకు దానికి రాలేదు. కాబట్టి అది ఏమని తీసుకుంటది, అరే ఈ అంకన్న ఏమన్నాడు, ఈడేమన్నాడు, వీడు అక్కడ పోయి నేను జాబ్ చేస్తే ఎంత వస్తుందని ఎంక్వైరీ చేసిండు అంటే, అమ్మో ఈ దరిద్రుడు పోయి అక్కడ జాబ్ చేసేటానికి రెడీగా ఉన్నాడు కాబట్టి వీనికి అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఆడ చూస్తుంది కాబట్టి గవర్నమెంట్ టెక్ 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 అరే ఈ అంకన్న వస్తాడు ఈ రోజు ఆ రోజు, మరి వీళ్ళు మొత్తం వాట్సాప్ చూడరా అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాట్సాప్ చూసి మొత్తం చూస్తారు. మరి అందులో ఏమి ఉన్నా కూడా వీళ్ళని తీసుకుపోయి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి కమ్యూనికేషన్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కమ్యూనికేషన్స్, ఇల్లీగల్ కమ్యూనికేషన్స్ అటువంటి ఏమి పెట్టుకోకండి. మీ ఇంటెన్షన్ స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు స్టూడెంట్ వీసా, వర్క్ వీసా మీద వచ్చినప్పుడు వర్క్, అటువంటి వాటిని ఫోకస్ చేసి దాని మీద ఉంటే మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు కూడా కలగదు, 99% ఆఫ్ ద పీపుల్ కలగదు. ఏదో ఒకటి 2 ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కానీ ఇన్ జనరల్ గా మీరు ఒకవేళ వర్క్ వీసా మీద వచ్చినప్పుడు వర్క్ ఇంటెన్షన్ తోటి జెన్యున్ కంపెనీ ద్వారా వస్తే మీకు ప్రాబ్లం ఏమీ లేదు. F1 మీద కూడా మీ ఇంటెన్షన్ ఉంటే ప్రాబ్లం లేదు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇంతకుముందు నేను చెప్పిన కదండి, ఎంతమంది ఇన్సూరెన్స్ ఫ్రాడ్, డొమెస్టిక్ వైలెన్స్, ఇంకోటి పబ్లిక్ ఇంటాక్సికేషన్, ఇటువంటి అన్ని క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినారు మనం. సో ఇటువంటి ఏమన్నా లా అబైడింగ్ పర్సన్స్ యుఎస్ కు వస్తే, లా అబైడింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, వర్క్ వీసా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ వయలేషన్ కోసం ఎక్కడ వచ్చి ఏమన్నదిలే ఎవరికి ఏం చేస్తాడు అక్కడ అని అనుకున్నాను. చెప్తానండి, కొందరు ఎట్లుంటారంటే, ఒకడు ఏంటంటే వాడు ఎయిర్పోర్ట్ లో ఫుల్ గా తాగేసిండు, ఆడ పడితే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసిండు. సరే వాళ్ళ ఆవిడే కాల్ చేసింది నాకు, ఏమైందంటే ఆమె పక్కనే ఉంది. ఆమె ఏమంటదంటే, వాడు లిక్కర్ అమ్ముతా అంటే వాడు లిక్కర్ అమ్ముతా మా ఆయన తాగితే తప్పైందంట. తాగొద్దంటలేము, వాడు లిక్కర్ ఆగితే నేను తాగితే తప్పే ఉందా అని అంటది. మరి అది మీకు ఆ క్వశ్చన్ ఎట్లా అనిపించింది సార్? మరి ఎయిర్పోర్ట్ లో లిక్కర్ ఉంటే కొనుక్కున్న వాళ్ళు తాగుతారేమో అంటారు కదా, జెన్యూన్ రీజన్ అంటారు. తాగితే తప్పేం లేదు, మరి ఊరగా తాగడం తప్పు, ఊరగా తాగి గోడ చేయడం ఇంకా తప్పు. ఎట్లా చెప్పాలి ఆమెకు? ఆమె నాయన కూడా పెడుతుంది, మా నేను ఎందుకు అరెస్ట్ చేస్తాను, మా ఎందరు అరెస్ట్ చేసిందట. అరే నాయన తాగి కూడా పెడితే ఎందుకు మరి తాగేదో కింద పడేసిండట, ఏదో సామాన్ కింద పడేస్తే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసిండు. ఇప్పుడు అట్లా చేస్తే తప్ప మరి వాళ్ళు ఎందుకు అమ్ముతానంటది అంటే, అయ్యో బాబు ఇది ఎక్కడ కథరా. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకోటి గ్యాంబ్లింగ్ అన్నది కూడా మేము చాలా మంది చూస్తామండి. మీరు అంటారు అదేంటండి లాస్ వేగస్ మొత్తం గ్యాంబ్లింగే కదా. గ్యాంబ్లింగ్ లాస్ వేగస్ లో తప్పేం లేదు. ఓకే, మీరు లాస్ వేగస్ లో పోయి గ్యాంబ్లింగ్ చేస్తే ఆ పర్టికులర్ క్యాసినోస్ ఉంటే అక్కడ పోయి గ్యాంబ్లింగ్ కంపల్సరీ లీగల్. అది మీరు టెక్సస్ వచ్చి క్యాసినోలో గ్యాంబ్లింగ్ చేస్తే తప్పు. అర్థమైంది కదా. అంటే స్టేట్ టు స్టేట్ కూడా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఆ స్టేట్ లో కూడా ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ లో పోయి అక్కడ చేయాల్సిందే. మీరు బయట పోయి గ్యాంబ్లింగ్ చేస్తే తప్పు.
ఓకే. ఇంకోటి ఏంటంటే అందులో కూడా కొద్దిగా ఎట్లుంటాయి అంటే ఇప్పుడు కొన్ని టెక్సస్ లో కానీ కొన్ని జార్జియా, నేను ఎగ్జాక్ట్ నేను ఆ గ్యాంబ్లింగ్ లాయర్ కానీ క్రిమినల్ లాయర్ కాదు. దానికి ఏముంటాయి అంటే వాళ్ళకు ఆడ లాటరీ ఆడిట్ అనుకుంటారు అన్నట్టు. హ్మ్. ఆ గెలిస్తే వాళ్ళకి ఏదో ఆ కూరగాయలు టమాటాలు అవి ఇవ్వచ్చు అన్నట్టు, పైసలు ఇవ్వరాదు అన్నట్టు. వాడు పైసలు ఇచ్చి ఏం చేస్తాడు, పొద్దు నుంచి సాయంత్రంగా వాడు ఆడుకుంటూ కూర్చుంటారు, ఏది పైసలు వేసుకుంటా. హ్మ్. సో అటువంటి వాటిలలో కూడా మనోళ్ళు పని చేస్తుంటారు. అది ప్రాబ్లం అయింది. ఇంకోటి కొన్ని కొన్ని ఉంటాయండి మీకు చెప్పాలంటే, గంజాయి అన్నది తెలుసు కదా. ఆ! మీకు గంజాయి తెలుసు కదా. ఇక్కడ గంజాయి అనేది మన ఇండియాలో ఇల్లీగల్, హ్మ్. యుఎస్ లో కూడా ఇల్లీగల్. కాకపోతే అక్కడ ఎట్లుందంటే సిస్టమ్, కొన్ని స్టేట్ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ లీగల్ అంటారు. ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ కు చెప్పాలంటే కాలిఫోర్నియాలో కానివ్వండి, కొలరాడోలో కానివ్వండి, మీకు గంజాయి ఎట్లా దొరుకుతుంది అంటే మీరు పోయి దాదాపుగా ఒక ఏమంటారు 5 స్టార్ 5 స్టార్ చాక్లెట్ ఉంటుంది కండి, ఆ! ఎట్లా దొరుకుతుందో అంత ఈజీగా దొరుకుతుంది అండి. ఇట్లా పోయి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని తీసుకొని రావచ్చు అన్నట్టు. అట్లా తీసుకొని గంజాయి తీసుకోవచ్చు. అయితే అందులో కిరికాసు ఏముంటదంటే అది యుఎస్ సిటిజన్స్ కు లీగలో కాదు, అది తర్వాత విషయం, దాన్ని వదిలేయండి, మీరు పక్కన పెట్టండి. హ్మ్. మన ఇమిగ్రెంట్స్ కి వచ్చే మటుకు మనది ఫెడరల్ లా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లా కిందకి వస్తుంది. అది కంప్లీట్ ఇల్లీగల్, అది చెయ్యరాదు. ఓకే. మన వాళ్ళు ఏం చేస్తారు, వాడు చూస్తాండు పోతాంలే, వాడు పోతే ఏం చేస్తారంటే వాళ్ళ షాప్ లో పోగానే ఏం చేస్తారంటే వాడు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు. వీళ్ళేమనుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే, డ్రైవింగ్ లైసెన్స్ చూసి ఇప్పుడు లిక్కర్ కొంటే ఏం చేస్తారంటే ఆడ యుఎస్ లా డ్రైవింగ్ లైసెన్స్ చూసి వెనక్కి ఇచ్చేస్తారు, లిక్కర్ కొంటాం మనం, తప్పేం లేదు. వీళ్ళు ఏమనుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే వాడు అట్లా చూసి ఇచ్చేస్తాడులే అనుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, దాన్ని స్కాన్ చేస్తాడు. స్కాన్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోద్దండి, చక్కగా ఫెడరల్ గవర్నమెంట్ పోతుంది. ఈడు ఈ శ్రీనివాసరావు అంటోడు ఇమిగ్రెంట్ ఓడు మా దగ్గరకు వచ్చిండు, వచ్చిన తర్వాత అక్కడ పొయ్యి మా దగ్గర ఇది ఉన్నాడు షాప్ లో అది ఇచ్చిండు అన్నప్పుడు స్కాన్ వస్తుంది. మళ్ళీ కొన్న తర్వాత వాని పేరు మీద ఈ శ్రీనివాసరావు అది కొనడానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైంది, వీడు మనోడు ఖతార్ పోయి వరల్డ్ కప్ చూస్తాను పోయాడు. వచ్చేటప్పుడు వాడిని అడిగారు, నాయన నువ్వు ఎందుకు పోయినవరా ఇక్కడ, వాడు లీగల్ కదా అంటాడు, తీసుకుపోయి రిజెక్ట్ చేశాను ఖతార్. సో ఇటువంటివన్నీ కూడా మనలో కొంత అవేర్నెస్ ఉండాలి. ఇక కొంత తిక్కలో ఉంటారు, నేను ఇల్లీగల్ పనిచేస్తా ఇల్లీగల్ ఉంటా అంటే ఇక మనం ఏం చేయలేము. కాకపోతే లా అబైడింగ్ ఉన్న వాళ్ళు కొద్దిగా మీరు లా అన్నది కూడా నేర్చుకోవాలి. అక్కడ నాట్ నోయింగ్ అంటే లా నాకు తెలియదు అన్నది ఎక్కడ ఇండియాలో కానివ్వండి యుఎస్ కానీ ఎగ్జామ్షన్ లేదు. అది మీరు అర్థం. కొన్ని ఏంటంటే యుఎస్ కు ఇండియాకు డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నేను కూడా తప్పని చేసిన ఒకసారి. మన దగ్గర పోలీసు కూడా ఆపుతాడు, ఏం చేస్తాం మనం, నమస్తే సార్ అని చెప్పి మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుపోయి చూపెడతాం, కరెక్టే కదా. అట్లా చూపెట్టే డ్రైవింగ్ లైసెన్స్ అయినా నమస్తే సార్ అని పోయి చూస్తాం. ఆడేందంటే వాళ్ళ రూల్ ఏంటంటే మన కార్ల నుంచి బయటకు వెళ్ళొద్దు, మన కార్లో కూర్చోవాలి. ఈ తప్పు మనం చాలా మంది చేస్తాం, నేను కూడా చేసిన. మంచిగా పోయి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని పోయి చూపెడతాను అన్నాడు, వాడు కనబట్టుకొని వచ్చి. వాళ్ళకి ఏంటంటే మనం పోయి వాళ్ళని అటాక్ చేస్తామేమో అనుకుంటారు. అయితే దానికి రూల్ ఏంటంటే మనం ఇక్కడ ఇప్పుడు ఇది కారు ఇట్లున్నది, ఓకే. ఇప్పుడు ఇది మన స్టీరింగ్ వీల్. ఈ స్టీరింగ్ వీల్ 2 చేతులు పెట్టి ఆ పోలీసు క్లియర్ కనబడాలి. ఇట్లా మన చేతులు 2 కూడా స్టీరింగ్ వీల్ మీద ఉన్నాయి అంటే మనం గన్నును ముట్టుకుంటలేము. అప్పుడు వాడు పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమంటాడంటే నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టమంటే మెల్లగా మూవ్ చేయాలి, చేయాలి కూడా ఇట్లా టక్ ఇట్లా మూవ్ చేద్దాం, ఇట్లా మెల్లగా మూవ్ చేసి తీసి ఇట్లా మెల్లగా తీయాలన్నట్టు. అట్లా అది అక్కడ ఆచారము, అది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ గన్స్ అన్నది ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళకి చాలా డేంజర్. సో ఇటువంటి చిన్న చిన్నవన్నీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అనవసరంగా మన 90% ఆఫ్ 98% ఆఫ్ ద పీపుల్ మన లా అబైడింగ్ పీపుల్, ఆ 2% వాళ్ళే మనకు 2 to 3%, 5% వాళ్ళే మనకి ఇబ్బంది. కాకపోతే ఈ 98% వాళ్ళు కూడా ఇలా పడిపోవచ్చు కదండి. నేను చెప్పిన మన దగ్గర అది అలవాటైన వ్యవహారం, ఆటోమేటిక్ గా చేస్తాం. నేను కూడా చేసిన బై మిస్టేక్ ఏం చేస్తాను, సార్ నమస్తే సార్ అని పోతాను. ఇప్పుడు నమస్కారం కొట్టాలి కదా మరి. అట్లా అటువంటి అన్ని కూడా చేయొద్దాను. నమస్కారంగా చేయని ఇట్లా పెట్టుకొని అట్టే ఉండాలి, ఇట్లా పెట్టుకొని అక్కడ కూర్చొని ఉండాలి. ఆఫీసర్ వచ్చినప్పుడు మాట్లాడాలంట అంతే. అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఈ మిగతా అన్ని మాట్లాడవచ్చు అన్నట్టు. అట్లా చేయాలా, అట్లా. సో కొన్ని మనం కరెక్ట్ చేసుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్.
ఇప్పుడు ఈ కానీ డిపోర్టేషన్ లో సార్ మనకి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా డిపోర్ట్ అయిపోతున్నారు అని అంటున్నారు కదా, అవును. ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒకటండి, గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు దాని గ్రీన్ కార్డ్ అను పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటాం. ఓకే. అంటే మీరు పర్మనెంట్ గా యుఎస్ లో ఉంటారని సైన్ చేసిన డాక్యుమెంట్, మీరు అక్కడ ఉంటారని వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇచ్చిండ్రు. మీ రూల్ ప్రకారం ఏంటంటే మీరు యుఎస్ లో ఉండి మీరు వేరే కంట్రీస్ విజిట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే అందులో కొందరు ఏం చేస్తారు, మన వాళ్ళు గ్రీన్ కార్డ్ తీసుకుంటారు, ఉండేదేమో ఇండియాలో. ఇండియాలో ఉండి నెలకోసారి పోయేస్తా, ఏడాదిలో ఒక వారం రోజులు పోయేస్తా అంటే మాత్రం వాళ్ళు గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అది బాగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు 6 నెలల కన్నా ఎక్కువ యుఎస్ లో బయట ఉంటే మాత్రం మిమ్మల్ని వచ్చేటప్పుడు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదొకటి ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి మీరు కేర్ఫుల్ గా ఉండాలంటే 6 months లోపట్నే రావాలి. ఒకవేళ 6 months తర్వాత వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు అక్కడ లీజ్ అగ్రిమెంట్ ఉందా, లేదా ఇల్లు ఓన్ చేస్తారా, దాని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అంటే కొందరు ఏమంటారంటే నాకు ఇన్కమే లేదని. గ్రీన్ కార్డు హోల్డర్లకు 0 ఇన్కమ్ ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలన్న రూల్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా, ఆ తర్వాత మిగతా అన్ని కూడా ఆడ మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారా, అవన్నీ డాక్యుమెంట్స్ చూసి లాయర్ని కన్సల్ట్ చేసి కనుక పోతే మీకు జాగ్రత్తలు పడితే మీకు మంచి అవకాశం ఉంటుంది పోవడానికి. ఒకవేళ ఇంకోటి ఆడ పోయినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, రిటర్న్ టికెట్ తీసుకొని పోతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు అక్కడ పోయి ఉండాలి, కానీ రిటర్న్ టికెట్ ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ వారం రోజులకి అనుకోకుంటుంది. పోయేదే 11 నెలల 25 రోజులకు పోతాడు. పోయిన తర్వాత వారం రోజులకు మరి రిటర్న్ టికెట్ ఎక్కుంటే అంత ముందు కూడా ఇదే పని చేసిండు ఏడాది మీద. సో ఇది మంచి టికెట్ డిపోర్టేషన్ టికెట్ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇటువంటి అన్ని మీరు అవాయిడ్ చేయాలి. ఒకవేళ మీకు గ్రీన్ కార్డ్ ఇష్టం లేదనుకోండి, సరెండర్ చేసుకొని విజిటింగ్ వీసా తీసుకొని పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. విజిటింగ్ వీసా తీసుకున్నప్పుడు మీరు రిటర్న్ టికెట్ తీసుకొని పోవాలి, ఎక్కువ రోజులు ఉండనే ఉండొద్దు. ఇవన్నీ మీరు విజిటింగ్ వీసాకు కంప్లై అవుతుంది. సో దాన్ని రాంగ్ టికెట్ రాంగ్ ప్లేస్ లో చేయొద్దు అన్నటువంటి, రాంగ్ థింగ్స్ చేయొద్దు అన్నట్టు. ఒకటి B2 వీసా వాళ్ళకి అది రైట్ అయింది, గ్రీన్ కార్డ్ వాళ్ళకి అది రైట్ కాదు. అట్లా ఇవన్నీ అర్థం చేసుకొని మీరు చాలా మటుకు 80% ఆఫ్ ద థింగ్స్ మీరు ప్రివెంట్ చేయగలుగుతారు. సో ఓవరాల్ గా ఈ డిపోర్టేషన్ నుంచి బయటపడాలి అంటే మీరు ఏం చెప్తారు? లీగల్ కంప్లైంట్స్ అన్నది మీరు చూసుకోండి. మాలాంటి క్యారియర్ గైడ్ మేము ప్రతి వారం మేము ప్రజెంట్ చేస్తా ఉంటాం కాబట్టి మీరు ఇక్కడ మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నాం. ఏదో 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, ప్రతి రోజు కేసులు చూస్తున్నా, ఎన్నో కేసులు చూసినా, డిపోర్టైజ్ల కేసులు ఉన్నా, క్రిమినల్ కేసులు చూసినా, ఇవన్నీ చూసినా. మిగతా ఎక్స్పర్ట్స్ కూడా అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇవి చూస్తా అంటే మీకు అర్థమవుతా ఉంటుంది. ఒక్క రోజులో మేము చెప్పలేము, 1 గంటలో మొత్తం ఓకే మీరు ABCDEF చేస్తాం ఇవన్నీ చేస్తే మీరు క్లియర్ అని చెప్పలేము. ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటా ఉంటుంది. మాకు కూడా ఒక 1000 కేసులు ఒకసారి చెప్పాలంటే కాదు కదా. ఓకే 3 నెలలు నాకు 2-3 నెలలు ఈ తప్పుడు పని చేసిన వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్తా, మళ్ళీ 2-3 ఏళ్ళ కింద చేసినప్పుడు గుర్తుండదు నాకు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా అంటారు. అట్లా కంటిన్యూస్ గా మీరు ఈ క్యారియర్ గైడ్కి వస్తే మీరు చాలా మటు 80% ఆఫ్ ద టైం మీరు అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. ఈ డిపోర్టేషన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అండ్ మనం రోజు చేసేవే కదా ఇదిలో పెద్ద విషయం ఏముంది అనుకుంటాం, కానీ అక్కడ మనం ఎక్కడికైతే కంట్రీకి వెళ్తున్నామో అక్కడ లాకి, అక్కడ రూల్స్కి, రెగ్యులేషన్స్కి మనం లోబడి ఉండాలి. అసలు అక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.